సముద్రం ఒడ్డున బంగారు గోపురంతో మెరిసే ఒక అద్భుత నగరం, అదే లంక. ఈ నగరాన్ని పాలించిన ఒక రాజు. అతను ఒక రాక్షసుడు, కానీ సాధారణమైన వాడు కాదు. అతను జ్ఞాని, సంగీతకారుడు, శివుడి గొప్ప భక్తుడు, నిర్మాణకర్త, శాస్త్రవేత్త. కానీ అతని అహంకారం, తప్పుడు నిర్ణయాలు అతన్ని ఒక మహాకావ్యంలో విలన్గా మార్చాయి. అతని పేరు రావణాసురుడు. రామాయణంలో రాముడి శత్రువుగా మనకు తెలిసిన రావణుడు నిజంగా ఎవరు? ఒక దుష్టుడా, లేక తన గొప్పతనంతో చిక్కుకున్న ఒక వ్యక్తా? అతని జీవితం ఒక మహాకావ్యం. అతని పుట్టుక, శక్తి, విజయాలు, నిర్మాణాలు, లోపాలు మరియు పతనం ఇవన్నీ ఒక అద్భుత కథలాగా సాగిపోతూ ఉంటాయి. ఈ వీడియోలో రావణుడి పూర్తి కథ, అతని కుటుంబం, గొప్ప లక్షణాలు, తెలుగు సంస్కృతిలో అతని ప్రభావం, అతని శాస్త్రీయ జ్ఞానం అవన్నీ తెలుసుకుందాం. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు, సురలోకాధినేత, ఆసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. ఈ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత రివీర సార్వభౌముడను. అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి, దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. ఈ కథ మొదలయ్యేది గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ఉన్న పవిత్ర ఆశ్రమంలో. ఇక్కడ ఒక గొప్ప ఋషి ఉన్నారు. ఆయన పేరే విశ్వరువు. ఆయన తన తపస్సులో మునిగి ఉన్నాడు. విశ్వరువు బ్రహ్మదేవుడి మనసు నుండి పుట్టిన పుష్యల ఋషి కొడుకు. అతని భార్య కైకేయి, రాక్షసరాజు సుమాలి కూతురు ఈవిన. ఈ దైవిక బ్రాహ్మణ వంశం రాక్షస వంశం కలయికతో ఒక అసాధారణ బిడ్డకు జన్మనిచ్చింది. ఆయనే రావణుడు. ఈ ఆశ్రమం అందమైన ప్రదేశం, మామిడి చెట్లు, ప్రియంగు చెట్లు, ఒక పవిత్ర సరస్సు, దేవతలు, గంధర్వులు సందర్శించే ఈ ఆశ్రమంలో రావణుడి జననం జరిగింది. అతడి పుట్టుక ఒక సాధారణ సంఘటన కాదు, అది మహాకావ్యం రాసే మొదటి అడుగు. రావణుడి కుటుంబం చాలా పెద్దది, చాలా శక్తివంతమైనది. అతని సోదరులు కుంభకర్ణ బలవంతుడే కానీ నిద్రమతితో ఉండేవాడు. విభీషణ ధర్మం పాటించే గొప్ప ఆలోచనాపరుడు. కరా, దూషణ రామాయణంలో రావణుడి శత్రువులు. అహిరావణ పాతాళ లోకానికి రాజు మరియు కుబేరుడు సంపద దేవుడు. అతని చెల్లెళ్ళు శూర్పణఖ రామాయణంలో కీలక పాత్ర ఇవిడది. మరియు కుంభిని రాక్షసరాజు మధుకు భార్య. రావణుడి భార్య మండోదరి మాయాసుర అనే రాక్షసరాజు కూతురు, ఒక జ్ఞానవతి, ధర్మం పాటించే స్త్రీ. ఆమె రావణుని సరైన మార్గంలో నడిపించడానికి చాలాసార్లు ప్రయత్నించింది. రావణుడికి 7 కొడుకులు. ఇంద్రజిత్తు దేవతలను కూడా ఓడించగల గొప్ప యోధుడు. హత్త లంకా సైన్యాధిపతి. అతికాయ, అక్షరకుమార, దేవాంతక, నరంతక, త్రిశీర. ఈ కుటుంబం రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ కుటుంబం రావణుడి జీవితాన్ని ఎలా మలిచింది ఇప్పుడు చూద్దాం. రావణుడు కేవలం ఒక రాక్షసరాజు మాత్రమే కాదు, అతను ఒక మహాజ్ఞాని, ఒక అసాధారణ ప్రతిభాశాలి. అతను 4 వేదాలు, 6 శాస్త్రాలు చదివాడు. అతని జ్ఞానం అంత గొప్పది, అందుకే అతన్ని దశముఖ అని పిలిచేవారు. దశముఖ అంటే 10 తలలు కలవాడు. ఈ 10 తలలు అతని అపార జ్ఞానాన్ని, మేధస్సును చూపిస్తాయి. కానీ రావణుడి ప్రతిభ జ్ఞానంతో ఆగలేదు. అతడు సంగీతంలో ఒక మాంత్రికుడు. వీణ వాయించడంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. అతని సంగీతం దేవతలను కూడా ఆకర్షించేది. ఒకసారి కైలాస పర్వతం కింద చిక్కుకున్నప్పుడు అతను తన చేతి నరాలతో రహత్య అనే వాయిద్యము తయారు చేశాడు. ఇది సంగీతం శివుణ్ణి హృదయాన్ని కరిగించింది. రావణుడు ఒక శాస్త్రవేత్త కూడా. కొన్ని గ్రంథాల ప్రకారం అతను ఆయుర్వేదం, జ్యోతిష్యం, తంత్ర విద్యల్లో నిపుణుడు. అతను ఆర్కా ప్రకాశం అనే జ్యోతిష్య గ్రంథం, నడిశాస్త్రం అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. అతని జ్ఞానం, యుద్ధ వ్యూహాలు, మాయా విద్యలు కూడా కనిపిస్తాయి. రావణుడి తన తండ్రి విశ్వరువు తాత పులస్య ఋషి నుండి జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. అతని శిష్యులు కూడా అతని జ్ఞానాన్ని గౌరవించేవారు. కానీ ఈ జ్ఞానం, సంగీతం, శాస్త్రాలు అతన్ని ఎలా మార్చాయి? అతని శక్తి ఎక్కడి నుండి వచ్చింది? రండి ఇప్పుడు తెలుసుకుందాం అసలు విషయం. రావణుడి శక్తి వెనుక ఒక గొప్ప రహస్యం ఉంది, అతని తపస్సు. నర్మదా నది ఒడ్డున రావణుడు శివుడి కోసం తీవ్ర తపస్సు చేశాడు.
అతని శక్తి అంత గొప్పది. అతను తన తలను 10 సార్లు కోసి శివుడికి సమర్పించాడు. ప్రతిసారి కొత్త తల పెరిగేది. ఆ అద్భుత భక్తిని మెచ్చి శివుడు అతనికి 10 తలలు ఇచ్చాడు. అందుకే అతన్ని దశముఖ అని పిలుస్తారు. అలాగే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి రావణుడు ఒక గొప్ప వరాన్ని పొందుతాడు. దేవతలు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు అతన్ని ఓడించలేరు. ఈ వరం అతన్ని దాదాపు అజేయుని చేసింది. కానీ అతను మనుషులు, వానరులు తక్కువగా చూశాడు. ఇది తర్వాత అతని పతనానికి కారణమైంది. ఒకసారి అతని అహంకారం కైలాస పర్వతాన్ని ఎత్తేయడానికి పురిగొల్పింది. శివుడు తన కాలితో పర్వతాన్ని తొక్కిపట్టాడు. రావణుడు కింద చిక్కుకున్నాడు. అయినా రావణుడు ఓటమిని ఒప్పుకోలేదు. అతను శివతాండవ స్తోత్రం అనే అద్భుత గీతాన్ని రాసి శివుడికి స్తుతించాడు. ఈ గీతం శివుడి హృదయాన్ని కరిగించింది. శివుడు అతన్ని క్షమించి చంద్రహస్త్రం అనే ఖడ్గాన్ని ఇచ్చాడు. రావణుడి భక్తి అతన్ని శివుని గొప్ప భక్తుడిగా చేసింది. కొన్ని కథల ప్రకారం అతడు శివుడికి ఆలయం లంకలో నిర్మించాడు, శివలింగాన్ని స్థాపించాడు. కానీ ఈ శక్తి, ఈ భక్తి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాయి? లంక ఒక బంగారపు నగరం, రావణుడి సామ్రాజ్యం. ఈ రాజ్యం మొదట అతడి సోదరుడు కుబేరుడిది. కానీ రావణుడు కుబేరుణ్ణి ఓడించి లంకను తన చేతిలోకి తీసుకున్నాడు. అతను కుబేరుని పుష్పక విమానం, ఆలోచన వేగంతో ప్రయాణించే వాహనం సొంతం చేసుకున్నాడు. లంక ఒక నిర్మాణ అద్భుతం. కొన్ని కథల ప్రకారం రావణుడు తన శిశ్వేశ్వరుడు అనే మాయాసుర సాయంతో లంకను బంగారపు గోడలు, గొప్ప రాజభవనాలు, దేవాలయాలతో నిర్మించాడు. లంక రక్షణ వ్యవస్థ చాలా గొప్పది. శత్రువులు దాన్ని దాటడం అసాధ్యం. రావణుడు ఒక విజేతగా మారాడు. అయోధ్య రాజు అనర్య, ఉచిరవిగ రాజు మరుత్త, విశ్వామిత్రుడి తండ్రి గది, భరతుడి తండ్రి దుష్యంత, విదర్భరాజు సురత, ధర్మరణ్యరాజు గయ, అంగరాజు పౌరవ, ఒక్కొక్క రాజును ఇలా ఓడించుకుంటూ పోయాడు. రావణుడు నీతికవచక అనే రాక్షసునితో 1 సంవత్సరం యుద్ధం చేశాడు. రావణుడు కర్తవీర్య అర్జున అనే రాజుతో యుద్ధం చేశాడు. కర్తవీర్య అర్జున విష్ణు ఆశీస్సులతో 1000 చేతులు కలిగిన రాజు. రావణుడు అక్కడ ఓడిపోయాడు. అతన్ని బంధించారు కూడా. అతని తాత పుష్కల ఋషి సహాయంతో విడుదలయ్యాడు. ఈ ఓటమి అతనిలో అహంకారాన్ని మరింత పెంచింది. అతను ఒకసారి యముడితో యుద్ధం చేశాడు. యముడి సైన్యాన్ని ఓడించి పాతాళ లోకాన్ని ఆక్రమించాడు. బ్రహ్మదేవుడు జోక్యం చేసుకున్న వల్ల రావణుడు వెనక్కి తగ్గాడు. అతని అహంకారం అతన్ని వైకుంఠం, విష్ణువు నివాసాన్ని ఆక్రమించడానికి తీసుకెళ్ళింది. కానీ దైవిక శక్తుల ముందు ఓడిపోయాడు. ఈ ఓటములు అతని భవిష్యత్తు పతనానికి సూచనలు. కానీ అతని అహంకారం ఆగలేదు. అది అతన్ని మరో పెద్ద తప్పుకు దారితీసింది. రావణుడికి జ్ఞానం, శక్తి, సంపద, సైన్యం అన్నీ ఉన్నాయి. కానీ అతని లోపం ఏమిటంటే అతనికున్న అహంకారం మరియు అతని కోరికను నియంత్రించుకోలేకపోవడం. ఒకసారి అతడు అప్సర రంభను చూసి ఆమెను బలవంతంగా ప్రేమించాడు. రంభ కుబేరుడి కొడుకు నలకువార భార్య అని చెప్పిన రావణుడు వినలేదు. నలకువార శపించాడు. ఇకపై రావణుడు ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా బలవంతం చేస్తే అతని తల పగిలిపోతుందని. ఈ శాపం తర్వాత సీతను అపహరించినప్పుడు అతను ఆమెను బలవంతం చేయకుండా అడ్డుకుంది. రావణుడు వేద విద్యలు తెలిసినవాడు, ధర్మం గురించి అర్థం చేసుకున్నవాడు. కానీ అతని అహంకారం అతన్ని ధర్మం నుండి దూరం చేసింది. అతని భార్య మండోదరి, సోదరుడు విభీషణుడు అన్ని సరైన మార్గాల్లో నడిపించడానికి ప్రయత్నించారు. కానీ అతను వినలేదు. కొన్ని కథల ప్రకారం రావణుడు వేదావతి అనే స్త్రీని అవమానించాడు. ఆమె నీవు ఓ స్త్రీ వల్ల పతనం అవుతావని శపించింది. ఈ శాపం సీత అపహరణతో నిజమైంది. రావణుడి లోపాలు అతని గొప్పతనాన్ని మరుగున పడేశాయి. ఈ లోపాలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాయి? ఒక మహాయుద్ధానికి, అదే రామాయణానికి. ఇప్పుడు రావణుడి జీవితంలో అతి ముఖ్యమైన అధ్యాయం, అదే రామాయణం. ఈ కథ మొదలయ్యేది అతని చెల్లి శూర్పణఖతోటి. రాముడు, లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు శూర్పణఖ రాముణ్ణి ప్రేమించాలని ప్రయత్నించింది. కానీ లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు. ఈ అవమానం రావణుడి హృదయాన్ని మంటలు రేపింది. ప్రతీకారంగా అతడు రాముని భార్య సీతను అపహరించాడు. మాయ ఉపయోగించి సీతను లంకకు తీసుకెళ్లి అశోకవాటికలో బంధించాడు. నెలకువార శాపం వల్ల అతను స్త్రీని బలవంతం చేయలేకపోవడం వల్ల సీతను ఏమీ చేయలేదు. కానీ ఆమెను తన రాణిగా చేసుకోవాలని కలలు కన్నాడు. సీత అపహరణ తెలిసిన రాముడు వానరరాజు సుగ్రీవ, హనుమంతుడి సహాయంతో లంకపై దాడి చేశాడు. వాళ్ళు సముద్రంపై రామసేతు కట్టి లంకకు చేరారు. రావణుడి సైన్యం బలమైనది.
అతని కొడుకు ఇంద్రజిత్తు, సోదరుడు కుంభకర్ణుడు గొప్ప యోధులు. కానీ రాముడి సైన్యం, హనుమంతుడి శక్తి, లక్ష్మణుడి ధైర్యం ముందు రావణుడి సైన్యం క్రమంగా ఓడిపోయింది. చివరి యుద్ధం మహాసమరం. రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుణ్ణి సంహరించాడు. రావణుడి శరీరం భూమిపై పడిపోయింది. అతని మరణంతో విభీషణుడు లంకకు రాజయ్యాడు. రాముడు సీతను విడిపించి అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళాడు. కానీ రావణుడి కథ ఇక్కడితో ముగించలేదు. అతని వారసత్వం, అతని గొప్పతనం ఈ రోజుకు కూడా కనిపిస్తుంటుంది. రావణుడు ఒక విలనా లేక సంక్లిష్ట వ్యక్తిత్వమా? రామాయణంలో అతడు రాముడి శత్రువుగా కనిపించాడు. కానీ అతని జీవితం అంత సులభంగా అర్థం కాదు. అతను శివుని గొప్ప భక్తుడు. అందుకే భారతదేశంలో, శ్రీలంకలో, బాలీలో కొన్ని ప్రాంతాల్లో రావణుణ్ణి ఇప్పటికీ పూజిస్తారు. శివాలయంలో అతడి చిత్రాలు, విగ్రహాలు కనిపిస్తాయి. రాముని కథ బౌద్ధ, జైన గ్రంథాల్లో కూడా ఉంది. లంకావతార సూత్రంలో, జైన రామాయణంలో అతని గురించి చెబుతారు. జైన కథల్లో రావణుడు ఒక గొప్ప రాజు, జ్ఞాని. కానీ అతని తప్పులు వల్ల పతనమయ్యాడు. మన తెలుగు సంస్కృతిలో రావణుడి స్థానం ప్రత్యేకం. యక్షగానాల్లో, రామలీల నాటకాల్లో అతని పాత్ర అద్భుతంగా చూపిస్తారు. తెలుగు సాహిత్యాల్లో కవులు రావణుణ్ణి గొప్ప వ్యక్తిగా, అలాగే అహంకారం వల్ల పడిపోయిన వాడిగా వర్ణిస్తారు. 1940, 1958లో వచ్చిన భక్త రావణ సినిమాలో అతని శివభక్తిని, జ్ఞానాన్ని చూపించారు. దసరా పండుగల్లో రావణుడి బొమ్మను తగలపెడతాం. ఇది చెడు మీద మంచి గెలిచడానికి సంకేతం. కానీ అదే సమయంలో రావణుడి జ్ఞానం, భక్తి, నిర్మాణాలు గౌరవిస్తాం. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని శివాలయాల్లో రావణుని శివుడి భక్తుడిగా గుర్తించుకుంటారు. శ్రీలంక రావణుని ఒక గొప్ప రాజుగా చూస్తుంది. అతని రాజ్యం ఒక సుసంపన్నమైన నాగరికత అని నమ్ముతారు. ఈ రావణుడి కథ ఒక పెద్ద పాఠాన్ని చెబుతుంది. జ్ఞానం, శక్తి, సంపద ఉన్నప్పటికీ ధర్మం పాటించకపోతే పతనం తప్పదు. అతని జీవితం మనలో గొప్పతనం, లోపాలు రెండూ ఉంటాయని చెబుతుంది. రావణుడు ఒక కథ కాదు, అతను ఒక అద్దం. మనలో మంచి చెడులను చూపించే అద్దం. రావణాసురుడు ఒక రాక్షసరాజు, మహాకవి, ఒక శివభక్తుడు, ఒక నిర్మాణకర్త మరియు ఒక అహంకారి. అతని జీవితం ఒక మహాకావ్యం. అది ధర్మం, నీతి, సమతుల్యత గురించి మాట్లాడుతుంది. అతని కథ మనకు మంచి నిర్ణయాలు తీసుకోవాలని, అహంకారాన్ని జయించాలని గుర్తు చేస్తుంది. మీరు రావణుణ్ణి ఎలా చూస్తారు? ఒక విలన్గానా, లేక తనలోని గొప్పతనాన్ని ఓడిపోయిన ఒక వ్యక్తి? కామెంట్స్లో చెప్పండి మీ ఆలోచనలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.